నడిచే దేవుడు శ్రీ కంచి పరమాచార్యులు ఆంధ్రదేశంలో దిగ్విజయయాత్ర చేస్తూ కర్నూలు దగ్గర ఒక చిన్న గ్రామానికి చేరుకున్నారు. కొండల మధ్య ఉన్న ఆ గ్రామం సాయం సంధ్యాకాంతిలో గోధూళితో నిండి చాలా ఆహ్లాదంగా కనిపిస్తోంది. స్వామివారి రాకను తెలుసుకున్న ఆ ఊరి జమీందారు పూర్ణకుంభంతో స్వామివారికి స్వాగతం పలికి ఆశీర్వచనం తీసుకున్నాడు. గ్రామ ప్రజలందరూ మెల్లమెల్లగా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. స్వామివారు కొద్ది రోజులైనా తమ ఊరిలోనే బస చేసి తమను అనుగ్రహించాలని వేడుకుంటూ ఆ సంవత్సరం వర్షాలు సరిగ్గా కురవలేదని తమ గోడును విన్నవించుకున్నారు. ఏమనుకున్నారో ఏమో కాని స్వామివారు కార్యదర్శి వైపు చూస్తూ, మనం ఇక్కడే 21 రోజులు విడిది చేద్దాం అన్నారు. కాని స్వామివారి యాత్రలో ఆ ఊరి ప్రస్తావన లేకపోవడంతో ఆ ఊరిలో బస చేయడానికి ముందుగా ఏర్పాట్లు ఏవీ చేయలేదు. స్వామివారి హఠాత్ నిర్ణయానికి ఏమనాలో అర్థం కాక స్వామివారి ఆజ్ఞ కదా మౌనంగా తలూపాడు. భక్తులందరూ ఉత్సాహంగా సహకరించడంతో ఆ ఊరి శివాలయ ప్రాంగణంలోనే విడిది ఏర్పాట్లన్నీ చకచకా పూర్తయ్యాయి. మరుసటి రోజు స్వామివారు స్నానానంతరం చంద్రమౌళీశ్వర పూజకి కూర్చున్నారు. పూజా ద్రవ్యాలలో బిల్వపత్రాలు లేకపోవడంతో కార్యదర్శిని, బిల్వపత్రాలు లేవా అని ప్రశ్నించారు. లేవు స్వామి, బిల్వపత్రాలు ఈ ఊరిలో ఎక్కడా దొరకలేదు. ఇక్కడ వారెవరికి తెలియవట. అయినా జమీందారు అన్ని వైపులకి మనుషుల్ని పంపారు. కొద్దిసేపులో ఎలాగైనా వచ్చేస్తాయి అన్నాడు కార్యదర్శి హీనస్వరంతో. సరే అంటూ పరమాచార్యులు ధ్యానంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు సమయం 11 అవుతోంది. బిల్వాలు వెతుక్కుంటూ వెళ్లిన వాళ్ళందరూ బిల్వాలు ఎక్కడా దొరకలేదని తిరిగొచ్చేశారు. కార్యదర్శికి ఏం చేయాలో అర్థం కాలేదు. బిల్వాలు లేకుండా స్వామివారు చంద్రమౌళీశ్వర పూజ చేయరు. పూజ చేయకపోతే స్వామివారు భిక్ష తీసుకోరు. ఇంకా 21 రోజులు ఇక్కడే గడపాలి. ఏం చేయాలో పాలుపోక కళ్ళనిండా నీళ్లతో మూల కూలబడ్డాడు. సమయం 11:30 అయింది. ధ్యానంలో ఉన్న స్వామివారు కళ్ళు తెరిచారు. ప్రశాంతంగా ఉన్నారు. ఇంతలో కైంకర్యం చేసే ఒకతను తన చేతిలో బిల్వదళాల బుట్టతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. బిల్వాలే దొరకవన్నారు కదా, ఎలా దొరికేయి అంటూ బిల్వాల వైపు పరీక్షిస్తూ అడిగారు. ఆ బుట్టలో ఉన్న ప్రతి బిల్వం తాజాగా 3 దళాలతో ఎంతో శ్రద్ధగా కోసి తెచ్చినట్టుగా ఉన్నాయి. స్వామివారు చంద్రమౌళీశ్వర పూజ మొదలుపెట్టి బిల్వార్చన ఇలా పూర్తి చేశారో లేదో బయట వాతావరణం అంతా చల్లగా మారిపోయి కుండపోత వాన కురవడం మొదలుపెట్టింది. శివుడికి ఒక్క బిల్వం సమర్పిస్తేనే ఐశ్వర్యం ఇస్తాడంటారు. అటువంటిది స్వామివారి చేత్తో సహస్ర బిల్వార్చన చేస్తే ఆ ఊరి ప్రజలకు కావలసిన ఐశ్వర్యాన్ని ఇచ్చేశాడు చంద్రమౌళీశ్వరుడు. ఆ గ్రామ ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్వామివారు పూజ ముగించి అందరికీ ప్రసాదం ఇస్తూ, బిల్వాలు ఎవరు తెచ్చారో వారిని పంపండి, ప్రసాదం తీసుకుంటారు అన్నారు కార్యదర్శితో. కార్యదర్శి తెల్లమొహం వేస్తూ, స్వామి, బిల్వాలు ఎవరు తెచ్చారో తెలియలేదు, కింద మండపం గట్టు మీద పెట్టేసి వెళ్ళిపోయారు అన్నాడు. ఓహో, చంద్రమౌళీశ్వరుడే తన పూజ కోసం తానే తెచ్చిపెట్టినట్టున్నాడు అన్నారు నవ్వుతూ పరమాచార్యులు. ఆ ఊరి జనాల సందోహంతోనూ స్వామివారి అనుగ్రహ భాషణంతోనూ ఆ రోజంతా గడిచిపోయింది. మళ్లీ మరుసటి రోజు వచ్చింది. సుమారు 9 గంటలకి కార్యదర్శి వెళ్లి చూడగా క్రితం రోజు బిల్వాలు కనిపించిన చోటే నవనవలాడుతూ బిల్వాలు దర్శనమిచ్చాయి. కార్యదర్శి చుట్టూ పరికించి చూశాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. సరే అనుకుంటూ బిల్వాలు తీసుకువెళ్లి స్వామివారి ముందు ఉంచాడు. బిల్వాలు చూడగానే, ఎవరు తెస్తున్నారో తెలిసిందా అని అడిగారు స్వామివారు. లేదు స్వామి అంటూ తలూపాడు కార్యదర్శి. సరే, రేపొద్దున్న బిల్వాలు తెస్తున్న వారిని ఎలాగైనా గుర్తించి నా దగ్గరికి తీసుకురండి అన్నారు స్వామివారు. మరుసటి రోజు పొద్దున్నే కార్యదర్శి ప్రతిరోజు బిల్వాలు కనిపించే చోట కాపు కాసి నిలుచున్నాడు. సుమారు 8 గంటలవుతోంది. ఒక 12 ఏళ్ల బాలుడు బిల్వాల బుట్ట చెప్టా మీద పెట్టి వెళ్ళిపోబోయాడు. కార్యదర్శి వెంటనే అడ్డుపడి, స్వామివారు నిన్ను తీసుకురమ్మన్నారంటూ ఆ బాలుణ్ణి స్వామివారి దగ్గరికి తీసుకెళ్లాడు. తప్పైపోయింది, క్షమించండి స్వామి అంటూ ఆ బాలుడు బిక్కుబిక్కుమంటూ స్వామివారికి దూరంగా నిల్చున్నాడు. స్వామివారు ఆప్యాయంగా, ఇలా దగ్గరగా రా అంటూ పిలిచారు. ఆ బాలుడిలో ఉన్న బెరుకు కాస్తా పోయి స్వామివారికి కొద్దిగా దగ్గరగా వచ్చాడు. స్వామివారు ఆ బాలుని ఆపాద మస్తకం చూస్తున్నారు. పూజ కోసం బిల్వాలని ఎంతో శ్రద్ధగా భక్తిగా తుంచి తెస్తున్న సంస్కారం ఆ బాలుడిలో కనిపిస్తోంది. నడుముకి ఆచ్ఛాదనగా కట్టుకున్న ఆ గుడ్డ అక్కడక్కడా చిరిగి ఉన్నా శుభ్రంగా ఉతికి కట్టుకున్నట్టుంది. తొలి సంధ్యలోనే స్నానం చేసి నుదుట మీద పెట్టుకున్న విభూది చెమట తడికి మెరుస్తోంది. స్వామివారు చిరునవ్వు నవ్వుతూ, నీ పేరేమిటి, ఎక్కడుంటావు అని అడిగారు. పిల్లాడు ఊపిరి పీల్చుకుని,
పురందర కేశవులు సామి అన్నాడు ఉత్సాహంగా. మాది మదురై పక్కనే ఉన్న ఉసలంపట్టి గ్రామం. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. నేను మా నాన్న ఏదైనా పని వెతుకుతూ ఇక్కడికొచ్చేశాం. త్యాగరాజ కీర్తనలు, పురందర పదాలు మా నాన్న బాగా పాడతాడు. ఆవులు మేపేటప్పుడు చెట్టు కింద నాకు కూడా నేర్పించాడు. మా నాన్న కూడా చనిపోయాడు. నేను జమీందారు గారి ఇంట్లో ఆవుల్ని మేపుతూ ఉన్నాను అని కుక్క తిప్పుకోకుండా చెప్పి నిల్చున్నాడు. స్వామివారు ఆ పిల్లాడి మాటలను ఆసక్తిగా వింటూ, సరే పురందరా, ఈ ఊళ్ళో ఎవరికీ దొరకని బిల్వాలు నీకు మాత్రం ఎలా దొరికాయి అని ప్రశ్నించారు. స్వామివారు తనని పురందరా అని ముద్దుగా ఆప్యాయంగా పిలిచిన పిలుపుకి ఆ పిల్లాడు పులకరించిపోతూ మళ్లీ పిలిస్తే బాగున్ను అనుకున్నాడు. చెప్పు పురందరా, ఎలా దొరికాయి అని అడిగారు స్వామివారు. సామి, మా నాన్న బతుకున్నప్పుడు మేము ఆ కొండల వెనకాల ఆవుల్ని మేపడానికి వెళ్లేవాళ్లం. అక్కడ 3 ఆకుల చెట్టు చూపిస్తూ, ఇవి శివయ్యకు చాలా ఇష్టం. వీటితో శివయ్యకు పూజ చేస్తే మళ్లీ జన్మ లేకుండా తనలో కలిపేసుకుంటాడు. దాన్నే మోక్షం అంటారు అని చెప్పేవాడు. నేను ఈ బిల్వాలు కొండెనకాల శివయ్యకి వేస్తుంటాను సామి. మీ వాళ్ళు మొన్న వీటిని వెతుకుతూ అందరినీ అడుగుతూ ఉంటే విన్నాను. నేను అంటరాని వాణ్ణి కదా. నేను తెచ్చి ఇచ్చానని తెలిస్తే మీరు పూజ చేయరేమో అని కింద పెట్టేసి వెళ్ళిపోయేవాణ్ణి స్వామి అన్నాడు అమాయకంగా. స్వామివారు ఆ పిల్లాడు అమాయకపు మాటలకి ఒక్కసారిగా చెలించిపోయి చిన్న నిట్టూర్పు వదిలారు. ఇక్కడే కూర్చో, పూజ అయిన తర్వాత ప్రసాదం తీసుకుని వెళ్దువుగాని అన్నారు వాత్సల్యంగా. చంద్రమౌళీశ్వర పూజ మొదలైంది. ఆ పిల్లాడు పుట్టిన దగ్గర నుండి ఇంత దగ్గరగా ఏ పూజ చూడకపోవడంతో ఆశ్చర్యంగా, భక్తిగా, శ్రద్ధగా చూస్తూ మఠం వేసుకుని బుద్ధిగా కూర్చున్నాడు. పూజ ముగిసింది. స్వామివారు అందరికీ ప్రసాదం ఇస్తూ లోపల నుండి కొత్త పంచా చాపు తెప్పించి వాటిలో కొన్ని పళ్ళు పెట్టి, పురందరా ఇలారా అంటూ దగ్గరికి పిలిచి ఆ పిల్లాడి చేతిలో పెడుతూ, నీకేవైనా కోరికలుంటే చెప్పు అంటూ అడిగారు ఆప్యాయంగా. పెద్ద పెద్ద కోరికలు ఉండకూడదని మా నాన్న చెబుతుంటారు సామి. కాని నాకు 2 చిన్న కోరికలున్నాయి. అవి తీరుస్తారా అని అడిగాడు అమాయకంగా. సరే చెప్పు అన్నారు స్వామివారు. ఒకటి ఇప్పుడు చెప్తా సామి, ఇంకొకటి మీరు వెళుతున్నప్పుడు చెబుతా అన్నాడు పురందరుడు. స్వామివారి చిరునవ్వుతో, సరే మొదటి కోరికేమిటో చెప్పు అని అడిగారు. వెంటనే పురందరుడు, స్వామి, మా నాన్న నాకు పాటలు నేర్పాడు కదా, మీరు వెళ్లే వరకు ప్రతిరోజు ఒక పాట వినాలి అని అన్నాడు. వెంటనే స్వామివారు ఆప్యాయంగా, సరే పురందరా, రేపటి నుండి ప్రతిరోజు పూజ అయిన తర్వాత ఒక పాట పాడు, నేను వింటాను అన్నారు. వెంటనే పురందరుడొక్క గంతేస్తూ, సరే సామి, రేపొస్తాను అంటూ ఆనందంతో పరిగెట్టాడు. స్వామివారు ఆ పిల్లాడు వెళ్లిన వైపు కొద్దిసేపు మౌనంగా చూస్తూ ఉండిపోయారు. స్వామివారు త్రికాలజ్ఞులు. పిల్లవాడు చెప్పనంతలో తెలియదా ఆ పిల్లవాడి 2వ కోరికేమిటో? పురందరుడిపై స్వామివారు చూపిస్తున్న ప్రత్యేక అభిమానానికి చుట్టూ ఉన్నవారంతా చెలించిపోయారు. మరుసటి రోజు పొద్దున్నే పురందరుడు స్వామివారిచ్చిన కొత్త బట్టలు కట్టుకుని, నుదుటి మీద విభూది రేఖలు పెట్టుకుని, పొడుగ్గా ఉన్న జుట్టుని ముడివేసుకుని, చేతిలో బిల్వదళాల బుట్టతో స్వామివారి ముందు నిల్చున్నాడు. స్వామివారు పురందరుణ్ణి చూసి చిరునవ్వు నవ్వి పక్కనే కూర్చోబెట్టుకున్నారు. స్వామివారి పూజ ముగిసింది. ప్రసాదం అందరికీ ఇచ్చి పురందరుణ్ణి దగ్గరగా పిలిచి, ఏది పాట పాడతాన్నావు, పాడు అన్నారు. పురందరుడు స్వామివారి ఎదురుగా మఠం వేసుకుని కూర్చుని స్వామివారిని చూస్తూ, చంద్రచూడ శివశంకర పార్వతీ రమణ నెనగే నమో నమో అంటూ పురందరదాసు పదం అందుకున్నాడు. పురందరుడి పాటలో పాండిత్యం లేకపోవచ్చు గాని మాధుర్యంతో కూడిన భక్తి కనిపిస్తోంది. అయినా సంగీతం ఏ ఒక్కరి సొత్తూ కాదు. జానపదాల నుండి త్యాగరాజ కీర్తనల వరకు ప్రతి ఒక్కటి పరమేశ్వర సృష్టే. పురందరుడు పాడుతున్నంతసేపు స్వామివారు కళ్ళు మూసుకుని పారవస్యంతో వింటున్నారు. ఆ సమయంలో భక్తులిచ్చిన తులసిమాలని తలమీద అలంకరించుకున్న స్వామివారిని చూస్తుంటే సాక్షాత్తు చంద్రశేఖరుడులాగే దర్శనమిస్తున్నారు. పాటంతా తదేకంగా విన్న స్వామివారు, భేష్ భేష్ పురందరా, చాలా బాగా పాడేవు అంటూ అభినందించారు. ఇలా 21 రోజులు గడిచిపోయాయి. స్వామివారి విజయయాత్ర పూర్తే బయలుదేరారు. స్వామివారి కళ్ళు ఎవరికోసమో వెతుకుతున్నాయి. ఒక మూలగా మౌనంగా నిల్చున్న పురందర కేశవులు కనిపించాడు. దగ్గరికి రమ్మన్నట్లుగా పిలిచారు స్వామివారు. పురందరుడు దగ్గరగా వచ్చి కళ్ళనీళ్లతో నిలబడ్డాడు. చెప్పు పురందరా, నీ 2వ కోరిక ఏమిటి అని అడిగారు స్వామివారు. పిల్లవాడు మెల్లగా నోరు తెరుస్తూ, స్వామి, మా నాన్నగారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు, మనం దేవుడి దగ్గర పెద్ద పెద్ద కోరికలు కోరుకోకూడదు, మనం చనిపోతే మళ్లీ పుట్టకుండా మోక్షం కోరుకోవాలని. ఆ మోక్షం ఇప్పించండి స్వామి అన్నాడు బొటపటా కన్నీరు కారుస్తూ. అంతే. ఆ పిల్లాడి మాటలకు చుట్టూ ఉన్న జనం ఒక్కసారి హతాశులైపోయారు. త్రికాలజ్ఞులైన స్వామివారు మాత్రం ఆ బాలుడి జీవుని తపన ఏనాడో గ్రహించారు.
చంద్రమౌళీశ్వరుడి అనుగ్రహంతో నీకంతా మంచే జరుగుతుంది అని దీవిస్తూ పురంధరుడి చేతిలో ప్రసాదం ఉంచి ముందుకు కదిలారు స్వామివారు. ఊరి జనమంతా స్వామివారి వెంట కదిలారు. పురంధరుడు ఒక్కడే అక్కడ మిగిలాడు. కళ్ల నిండా నీళ్లతో అక్కడే వెక్కి వెక్కి ఏడుస్తూ నిల్చున్నాడు. పురందరా అని స్వామివారు ఆప్యాయంగా పిలుస్తున్నట్లే చెవిలో పదే పదే వినిపిస్తోంది. ఇక తనని ఆప్యాయంగా పిలిచేవారెవరు? తన పాటల్ని వినేవారెవరు? ఇక తను స్వామివారిని చూడలేనా అని తనలో తనే రోధిస్తున్నాడు. మనిషికి మనసుకి కులాలు జాతుల రంగులు కాని జీవుడికి అంటించాలన్నా అంటదు. దాని లక్షణం దానిదే. నిరంతరం స్వామివారి వెనకాలే ఉండేవారికి ఇటువంటి తపనే ఉండకపోవచ్చు. కొద్దిసేపటి తర్వాత కోలుకుని తన చేతిలో ఉన్న స్వామివారి ప్రసాదం వైపు చూసి మెల్లగా విప్పాడు. అందులో కొన్ని పళ్ళు, స్వామివారి పటంలో చుట్టిన విభూది, కుంకుమ కనిపించాయి. అంతే. స్వామివారి పటంలో ఉన్న విభూది కుంకుమలని వేరొక కాగితంలోకి మార్చి నలిగిన స్వామివారి పటాన్ని నున్నగా చేసి గుండెలకి హత్తుకున్నాడు ఆనందంతో పురంధరుడు. దూరంగా నడుస్తున్న స్వామివారు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని నారాయణ నారాయణ అనుకున్నారు. స్వామివారు ఉన్నట్టుండి నారాయణ నారాయణ అని ఎందుకన్నారో పక్కనున్నవారికి ఎవరికీ అర్థం కాలేదు. స్వామివారి జమీందారుని పిలిచి పురంధరుడి బాగోగులు తనకు తెలియచేస్తూ ఉండమని చెప్పి ఊరి పొలిమేరలు దాటారు. చాలా సంవత్సరాల తర్వాత ఒకరోజు పరమాచార్యులు మధ్యాహ్నం 2 గంటలకి ఉన్నట్టుండి లేచి కామాక్షి పుష్కరిణికి వెళ్లి స్నానం చేసి ధ్యానంలో కూర్చున్నారు. గంట తర్వాత లేచి మళ్లీ స్నానం చేసి మళ్లీ ధ్యానంలో కూర్చున్నారు. ఇలా 6 సార్లు గంటకోసారి స్నానం ధ్యానం చేస్తూనే ఉన్నారు. స్వామివారి వెనకాల వచ్చిన వాళ్ళెవరికీ ఏమీ అర్థం కావటం లేదు. ఇంతలో మఠం నుండి కార్యదర్శి స్వామివారి దగ్గరికి పరిగెడుతూ వచ్చి, స్వామి, ఎవరో పురంధర కేశవులంట, సీరియస్ అని కర్నూలు నుండి టెలిగ్రామ్ వచ్చింది అన్నాడు రొప్పుతూ. వెంటనే స్వామివారు ఒక్క క్షణం కళ్ళు మూసి, ఆ పురంధర కేశవులు ఇప్పుడు లేడు, ఇప్పుడే ముక్తి పొందాడు. మనం ఒకసారి కర్నూలు వెళ్ళినప్పుడు మోక్షం ఇప్పించమని అడిగాడే ఆ పిల్లాడే. చంద్రమౌళీశ్వరి కృపకి ఇంకా 6 జన్మలున్నాయి. ఆ 6 జన్మలకి కలిపి పరిహారం చేసేశాను. ఆ ఆత్మ చంద్రమౌళీశ్వరుడిలో ఐక్యమైపోయింది అన్నారు పరమాచార్యులు. ఒక జీవుడి వేదన ఆ జీవుడికి మాత్రమే తెలుస్తుంది. లేదా పరమాచార్యుల వంటి గురువుల అనుగ్రహం లభించినప్పుడు ఆ వేదన శాంతింపచేయబడుతుంది. ఆ నడిచే దేవుని పాదపద్మాలకు నమస్కరించుకుంటూ మళ్లీ